మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇక్కడ మనం 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు కూడా ఆగస్టు మాసానికి సంబంధించి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఏంటి, ద్వాదశ రాశుల వారికి సంబంధించి మనం చూద్దాం. సో ఇక్కడ మనం చూస్తే కనుక ప్లానెటరీ ట్రాన్సిట్ పొజిషన్లో మేజర్ చేంజెస్ ఈ వారం ఆగస్టు మాసం మొదటి వారం ఎలా ఉన్నాయో చూస్తే ఇక్కడ మేజర్ చేంజ్ మనకి కన్యా రాశిలోకి శుక్రుడి యొక్క సంచారం మొదలవుతూ ఉంది. ఆగస్టు 1వ తారీఖు నుంచే ఇక్కడ మెయిన్గా శుక్రుడు నీచ రాశి అని కన్యా రాశిలో సంచారం మొదలు పెడుతున్నారు. 3వ తారీఖున కరెక్ట్గా ఇక్కడ మనకి చూస్తే కనుక సోమవారం చూస్తే కనుక కుజుడు మిథున రాశిలోకి అడుగు పెడుతున్నారు. సో ఇక్కడి నుంచి ఆయన మాసం అంతా కూడా మిథున రాశిలోనే గోచారంలో ఉంటారు. అలాగే 6వ తారీఖున గురువారం బుధుడు మిథున నుంచి కర్కాటకంలోకి వస్తూ ఉన్నారు. సో ఈ విధంగా మేజర్గా శుక్ర కుజ బుధుల యొక్క ట్రాన్సిట్లో మార్పు మనం గమనించవచ్చు. సో అలాగే ప్లానెటరీ ట్రాన్సిట్ మనం చూస్తే మిథునంలో బుధ కుజులు, అలాగే రవిలో ఇక్కడ కర్కాటకంలో రవి గురులు, సింహంలో కేతువు, కన్యలో శుక్రుడు, కుంభంలో రాహువు, మీనరాశిలో శని వక్ర సంచారంలో ఉంటా ఉన్నారు. సో ఈ విధమైన ప్లానెటరీ పొజిషన్ ఆధారంగా చంద్రుని యొక్క గమనం కూడా చూస్తే మీనం, మేషం, వృషభం రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం ఉంది. ఈ యొక్క చంద్రగమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ వారం 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు కూడా ఆగస్టు నెలకి సంబంధించి మనం చూద్దాం. సింహరాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. సింహరాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి ద్వితీయంలో శుక్రుడు, లాభంలో బుధుడు, అలాగే లాభంలో కుజుడు. సో ఇక్కడ మొత్తంగా ఇక్కడ 3 గ్రహాల యొక్క అనుకూలత యోగిస్తూ ఉంది. అలాగే 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. శుక్ర శనివారాలు వారాంతం 2 రోజులు చంద్రబలం అనుకూలంగా ఉంది. ఈ రాశి వాళ్ళకి ఫస్ట్ మనం చూస్తే అష్టమ చంద్రదోషం కనిపిస్తూ ఉంది. అలాగే అష్టమ శని రిట్రాగ్రేషన్లో కూడా కనిపిస్తున్నారు. సో కాబట్టి వారం ప్రారంభమే ఆది సోమ మంగళవారాల్లో బయటికి వెళ్ళి హోటళ్ళకి వాటికి వీటికి వెళ్ళి తినే ఫుడ్ విషయంలో కానీ, ఫైనాన్షియల్గా తీసుకునే డెసిషన్స్ విషయంలో కానీ అన్నిటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా మీరు ఉండటం అనేది మంచిది. అలాగే ఇక్కడ సమ్ యాంగ్జైటీ, సమ్ టెన్స్ ఫీలింగ్స్ అనేది మనకు ఎక్కువగా కొంచెం ఏదైనా ఫైల్, ఏదైనా ఇంపార్టెంట్ పేపర్ మనకు కనిపించకపోతే ఎంతలా ఉన్న మనం దాని గురించి సెర్చ్ చేస్తా కొంచెం యాంగ్జైటీగా, స్ట్రెస్గా ఉంటాం. సో అలాంటి ఈ కాంబినేషన్ అది ఇండికేట్ చేస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ రవి కూడా 1000 స్థానంలో ఉన్నారు. రాశ్యాధిపతి రవి 1000 స్థానంలో ఉన్నారు. అక్కడ అష్టమంలో చంద్రుడు ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే ఆత్మకారకుడు రవి 1000లో ఉండటం, మనస్కారకుడు చంద్రుడు అష్టమంలో ఉండటం, రెండు కూడా ఇక్కడ మనల్ని ఫిజికల్గా, మెంటల్గా రెండు కూడా స్ట్రెయిన్ అయ్యే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకని ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉంది. బూజింగు, తాగుడు, తిరుగుడు, ఇలా చెడు వ్యసనాలు వీటి జోలికి మాత్రం అనవసరంగా వెళ్ళి డబ్బులు పాడు చేసుకోవద్దు, హెల్త్ పాడు చేసుకోవద్దు, జీవితాన్ని కూడా పాడు చేసుకోవద్దు ఈ సమయంలో. అలాగే బుధ గురువారాలు చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఎప్పుడైతే 9th హౌస్లో చంద్రుని యొక్క సంచారం స్టార్ట్ అయిందో ఆ రాశ్యాధిపతి కుజుడు ఇన్ జనరల్గా ఇక్కడ మనకి లాభస్థానం ఉన్నాడు. సింహరాశికి వెరీ ఫ్రెండ్లీ ప్లానెట్, అలాగే వెరీ బ్యాక్ బోన్ సపోర్టెడ్ ప్లానెట్ కుజుడు. అలాంటి కుజుడు ఇక్కడ లాభస్థానంలోకి వచ్చారు. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ ఏ గుడ్ సైన్. కానీ 3, 4, 5 తారీఖుల్లో మాత్రం అదే లాభస్థానంలో బుధుడు కూడా ఉంటూ ఉన్నారు. సో అక్కడ బుధుడు కూడా ఉంటూ ఉండగా శత్రుక్షేత్రంలో కుజుడు అడుగు పెడుతున్నారు కాబట్టి చాలా వరకు కూడా కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా ప్రాపర్టీస్, ఫిక్స్డ్ అసెట్స్, స్థిరాస్తులకి సంబంధించి ల్యాండ్ అండ్ ప్రాపర్టీస్, వెహికల్ పర్చేసెస్ వీటి విషయాల్లోనూ అండ్ పేరెంట్స్కి సంబంధించిన విషయాల్లో ఏదైనా గెయిన్స్కి సంబంధించి, ప్రాఫిట్స్కి సంబంధించిన విషయాల్లో కొంత డిస్టర్బెన్సెస్ అనేవి మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. బట్ ఈ టైంలో వాటి విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవడం అనేది మంచిది. హైయర్ ఎడ్యుకేషన్లోని ఎనీ ఎడ్యుకేషన్లో మీరు పెట్టుకున్న ఎడ్యుకేషన్కి సంబంధించి తీసుకునే నిర్ణయాల్లో 3, 4, 5 తారీఖుల్లో కాకుండా నిర్ణయం తీసుకోవడం అనేది మంచిది.
సో అలాగే వారాంతానికి శుక్ర శనివారాల్లో మనం చూస్తే కనుక ఇక్కడ మెయిన్గా దశమస్థానంలో చంద్రుని యొక్క సంచారం స్టార్ట్ అవడం, అలాగే దశమస్థానంలో చంద్రుడు ఉండటం, ఇంకా మెయిన్గా ఏంటంటే దశమస్థానంలో చంద్రుడు ఉండగా ఆ దశమాధిపతి శుక్రుడు కూడా నీచులో ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ మెయిన్ ప్రొఫెషనల్ మ్యాటర్స్కి సంబంధించి తీసుకునే విషయాల్లో, డెసిషన్స్లో, ఫ్యామిలీ పరంగా వచ్చే చిన్నపాటి ఇష్యూస్ రీత్యా ప్రొఫెషనల్ మ్యాటర్స్లో మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గించే ఆస్కారాలు. లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి విషయంలో అయితే కొంతవరకు పర్వాలా ఆర్థిక పరంగా, కానీ ఇక్కడ ఏంటంటే శుక్రుడు నీచులో ఉండడం వల్ల వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఖర్చే ఆస్కారాలు కూడా ఈ రాశి వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. ప్లెజెంట్నెస్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది ఇన్ జనరల్గా. సో అలాగా ఈ రాశికి మనం మెయిన్గా చూస్తే కనుక ఇక్కడ అష్టమ శని దోషం ఒకటి ఉంది కాబట్టి కంపల్సరీగా అష్టమంలో ఉన్న శనికి తైలాభిషేకం చేసుకుంటా, నీరాంజన మాసం సమావాసం చదువుకుంటూ ఉండటం మంచిది. ప్రతి శనివారం తైలాభిషేకం చేయటం మంచిది. అలాగే ఏదైతే వ్యయ స్థానంలో రాశ్యాధిపతి ఉన్నారో ఫస్ట్ మీ రాశికి బలం లేదు, మనం ఏం చేయలేం. కాబట్టి జపాకుసుమ సంకాసం, రవి నవగ్రహశాంతి మంత్రం చదువుకోవటం, గోధుమలు కేజింబావు, రెడ్ క్లాత్ దానం ఇవ్వటం, ఆదివారం శివాలయంలో అభిషేకం చేసుకుని ఇలా చేస్తే ఇంకొంచెం మంచి ఫలితాలు అనేవి సింహరాశి వరకు ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.